హలో అండి, ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి సింపుల్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ రైస్. చాలా క్విక్గా అయిపోతుంది. ఆఫీస్ వెళ్ళే వారికి, బ్యాచులర్స్కి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి, ఇంకా మిగిలిపోయిన అన్నమైనా సరే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. చాలా క్విక్గా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది కూడా. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి మరి క్యాప్సికమ్ ఉండాలి కదా. ఒక క్యాప్సికమ్ అనేది నీట్గా వాటర్లో కడుక్కున్న తర్వాత మంచిగా ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే తాలింపులు వేసేసి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసుకున్నాను. స్పూన్తో అలా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసి అది కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా మనం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాప్సికమ్ వేసేసి ఒకసారి అలా కలిపిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా పొడి ఇందులో క్యాప్సికంలో వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత రైస్ అనేది ఉడికించి చల్లార్చి పెట్టుకున్నాను. నేను 1 కప్ రైస్ అనేది తీసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఆల్రెడీ నేను పిండుకొని పెట్టుకున్నాను. 2 నిమ్మకాయలు జ్యూస్ అనేది ఈ క్యాప్సికమ్ రైస్లో వేసేసి అలా ఒక్కొక్కసారి టాస్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. వేడి క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, పిల్లల లంచ్ బాక్స్లకి అద్రిపోతుంది. కంపల్సరీగా ఈ క్యాప్సికమ్ రైస్ మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్.